శ్రీకృష్ణుడు వైకుంఠం చేరిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. పాండవులు కూడా దేహాన్ని శాలించారు. అర్జునుని మనుమడు, అభిమన్యుని కుమారుడు అయిన పరీక్షిత్తు మహారాజయ్యాడు. ఒకసారి ఆయన దేశాటన చేస్తూ ఉండగా ఒక వింత దృశ్యం కనబడింది. అదేంటంటే ఒక్క కాలు మాత్రమే ఉన్న వృషభం పక్కనే కన్నీరు పారుతున్న గోమాత మాట్లాడుకుంటున్నాయి. ఆ వృషభం అప్పటికే 3 కాళ్లు కోల్పోయిన ధర్మం. ఆ గోమాత మారు రూపంలో ఉన్న భూమాత. వృషభం గోవుతో ఇలా అంటుంది, నీ దుఃఖానికి కారణమేమిటి? అయోగ్యులు నిన్ను పరిపాలిస్తారనా? స్త్రీలకు రక్షణ ఉండదనా? పాడి పంటలు నశిస్తాయనా? లేక శ్రీకృష్ణుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడనా? దానికి భూమాత, నీవు చెప్పిన కారణాలన్నీ నిజమే. కలియుగ ప్రభావంతో ప్రజలు పాపగ్రస్తులవుతారు. దేవతలకు, ఋషులకు, గోవులకు గౌరవం తగ్గుతుంది. శ్రీహరి పాదస్పర్శ లేక నేను ఎలా ఉంటాను అన్న ఆందోళన నన్ను వేధిస్తోంది అని చెప్పింది. అంతలో రాజు వేషం ధరించిన కలిపురుషుడు వచ్చి వృషభాన్ని తన్నుతున్నాడు. గోమాతని హింసించాడు. ఆ దృశ్యం చూసిన పరీక్షిత్తు కోపంతో ఖడ్గం దూసి ముందుకు వచ్చాడు. ఈ నిరపరాధ సాధు జంతువుల్ని హింసిస్తున్నావు. ఎవడవరా నీవు? పాండవ పౌత్రుడైన నేను నిన్ను శిక్షిస్తాను అని గర్జించాడు. భయంతో వణుకుతూ కలిపురుషుడు రాజు వేషం విడిచి పరీక్షిత్తు పాదాలపై పడి శరణు కోరాడు. అప్పుడు పరీక్షిత్తు, కృతయుగంలో ధర్మానికి 4 పాదాలు: తపస్సు, శౌచం, దయ, సత్యం. కలియుగంలో ఒక్క సత్యమే మిగిలింది. నీవు అధర్మానికి రూపం. నా రాజ్యంలో ఉండకూడదన్నాడు. అప్పుడు కలి, మహారాజా, ఈ భూమండలం మీద నీ రాజ్యం కాని ప్రదేశం లేదు. మరి నేను నివసించే స్థలం ఎక్కడుంది? నాకు ఏదో ఒక స్థలం కావాలి కదా అని అడిగాడు. పరీక్షిత్తు మహారాజు, ప్రాణివధ, జోదం, మద్యపానం, వ్యభిచారం, సువర్ణ లోభం, ఈ 5 చోట్ల మాత్రమే నీ ఉండాలి అన్నాడు. అలా కలిని పరిమితం చేసి ధర్మ వృషభానికి మిగిలిన 3 పాదాలు పునరుద్ధరించి భూమాతకు భరోసా ఇచ్చి పరీక్షిత్తు ధర్మరాజ్యాన్ని స్థాపించాడు. ధర్మాన్ని కాపాడిన రాజ్యంలో కలి బలహీనుడు. అధర్మం పెరిగితే కలి బలవంతుడవుతాడు.